మహేష్. ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది అన్నట్టుగా స్వీట్ ఐటమ్స్‌లో పర్సనల్లీ నాకు ఈ కోవా కజ్జికాయలు అనే పేరు వింటే ఒక వైబ్రేషన్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అసలు చూడండి, కొండలు, పర్వతాలు మీద నుంచి జాలువారే గంగా జలపాతంలాగా స్వీట్ లావా ఎలా జాలువారుతుందో. పర్ఫెక్ట్ రెసిపీ కోసం కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తప్పనిసరి. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్తే ముందుగా ఒక బౌల్లోకి పావు కేజీ గోధుమ పిండి, తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ పంచదార, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ నెయ్యి, 2 టీ స్పూన్స్ తెల్ల ఉప్మా రవ్వ వేయండి. ఇది వేయడం వల్ల కజ్జికాయ అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకుని దీనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఇలా గట్టిగా కలుపుకోవాలి. దీనిని ఒక 5 నిమిషాల పాటు థాయ్ మసాజ్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం మరొక బౌల్లో పావు లీటర్ పచ్చిపాలు తీసుకుని మరిగించాలి. ఇవి బాగా మరిగాక పావు కేజీ కోవా స్వీట్, బయట స్వీట్ షాప్స్లో దొరుకుతాయి కదా, వాటిని తీసుకోవాలి. నేను ఇలా రెగ్యులర్ షేప్లో ఉండే కోవాలని తీసుకున్నాను. మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిలో ఒక 6 స్వీట్స్ని ముందుగా వేయాలి. ఇందులో మీ రుచిని బట్టి తగినంత పంచదార వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టీ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. దీనిని అంచుల నుంచి లోపలికి ఇలా తిప్పుతూ ఉండాలి. పాలు మరిగి చిక్కగా అవుతూ స్వీట్ కూడా కలిసి చిక్కగా అవుతుంది కదా, ఇదే ఈ స్వీట్కి అస్సలైన టేస్ట్ని ఇస్తుంది. ఇలా థిక్గా అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటూ స్వీట్స్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నాకు మొత్తం 12 స్వీట్స్ సరిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడిని వేసుకోవాలి. చిన్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని అడుగంటకుండా ఉండేందుకు తిప్పుతూనే ఉండాలి. చూడండి, ఇంకా ఇప్పుడు ఇది థిక్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా మనం ఈ స్టేజ్లో దించేయచ్చు. చల్లారాక ఇది ఇంకా థిక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని ముద్దలుగా చేసి ఒక్కొక్కటిని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ చపాతీ మరీ పల్చగా కాకుండా, అలా అని మరీ ఒత్తుగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి. అంటే మీడియం మందంలో ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక రౌండ్ షేప్లో ఉన్న మూత ఆర్ బౌల్ మీకు నచ్చిన దాంతో షేప్ చేసుకుని మనం తయారు చేసుకున్న కోవా మిశ్రమాన్ని ఇందులో పెట్టి ఒక అంచుని మరొక అంచుతో ఇలా జాయింట్ చేసి 2 అంచుల్ని కలిపి వీడియోలో చూపించిన విధంగా మెలి తిప్పాలి. ఇలా ట్విస్ట్ చేసుకోవాలి. దీనివల్ల స్వీట్ అనేది లీకేజ్ అవ్వదు వేయిస్తున్నప్పుడు. ఇప్పుడు వీటిని మనం మీడియం ఫ్లేమ్లో వేడి నూనెలో వేసుకొని వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని దించేసుకుంటే మన స్వీట్ లావా కోవా కజ్జికాయలు రెసిపీ రెడీ. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ట్రస్ట్ మీ అండి, స్వీట్ మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.